సంస్థాగత నిర్మాణం దశల వారీగా చేసుకొస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా కొన్ని నియామకాలు చేస్తుంది. ఏదైతే జిల్లాల వారీగా ఏర్పాట్లు ఇవి చేసుకొస్తుంది. అందులో భాగంగా కమిటీలు వైడ్‌గా ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎవరెవరు ఉండాలి అన్నటువంటిది. అందులో భాగంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఒక అంటే జిల్లాకి ఒకళ్ళు చొప్పున అనుకుంటా 14 మందిని నియమించింది. మొత్తం 14 మందిలో బయ్యనబోయిన గోపీనాథ్ అన్నమయ్య జిల్లా, అంబవరం భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా, తుమ్మల జయరామరెడ్డి ఎన్టీఆర్ జిల్లా, రాజీవ్ పాలడుగు ప్రకాశం, మాచర్ల కసిరెడ్డి ప్రకాశం, ఇద్దరికి ఇచ్చారు అక్కడ ప్రకాశం, ముగ్గురికి. కేతు మాల్యాద్రిరెడ్డి ముగ్గురు ప్రకాశం వాళ్ళకి జాయింట్ సెక్రటరీలు ఇచ్చారు స్టేట్కి. మారలపాటి మహేష్ బాబు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా, ఎల్ఎన్టి సనత్ కుమార్, జేడి శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు తిరుపతి జిల్లాకి సంబంధించిన వాళ్ళిద్దరికీ కూడా రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు ఇచ్చారు. అట్లాగే గోవిందయ్యపల్లె దినేష్ చిత్తూరు, తర్వాత బండ్రేవు వెంకట నారాయణ రెడ్డి, రావుల నరసింహారెడ్డి ఏమో అన్నమయ్య జిల్లా ఇద్దరు కూడా. డాక్టర్ జి వెంకటరమణ విజయనగరం జిల్లా, ఏకారెడ్డి లీలాకృష్ణారెడ్డి కృష్ణా జిల్లా వాళ్ళకి ఇప్పుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.